లవ్ యూ తాతయ్య. నేను ప్రత్యూష. మా తాతయ్యకి ఫస్ట్ గ్రాండ్ కిడ్. వసంత్ కుమార్ గారి కూతుర్ని. ఎలా స్టార్ట్ చేయను? నాకు ప్రొఫెషనల్‌గా అయితే తాతయ్య గురించి చెప్పడం కన్నా ఫీల్ ఎక్కువ. నాకు పర్సనలీ. మాటల్లో చెప్పలేనంత ఫీల్. మనసుకే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీకి నేను మొదటి గ్రాండ్ కిడ్. అలా అయిన మూలన మా తాతయ్యతో ఎక్కువ ట్రావెల్ చేశాను అందరికన్నా. ఈ విషయంలో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా. తాతయ్యకి కూడా అటాచ్‌మెంట్ ఎక్కువ నాతో. అందరిలా నాకెక్కువ తిట్లు పడేవి కాదు. అది మోస్ట్ లక్కీ పార్ట్. నా మొత్తం ప్రీ మ్యారేజ్ లైఫ్‌లో మాక్సిమం ఒక 8 ఇయర్స్ లేను తాతయ్యతో. ఆల్‌మోస్ట్ ఒక 15 ఇయర్స్ స్పెండ్ చేశాను. అది చాలా మెమరబుల్. ఎస్పెషల్లీ పెద్దయ్యాక. ద మోస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే, నేను జాబ్ చేసేటప్పుడు రాత్రయ్యాకొచ్చేదాన్ని ఇంటికి. నేను ఇంటికి వచ్చే వరకు పడుకునేవారు కాదు తాతయ్య. గేట్ సౌండ్ వచ్చే వరకు చూసి, చిన్ని అని పిలిచేవారు. అది నేనా కాదా లోపలికొచ్చింది అని చెక్ చేసుకోవడానికి. అప్పుడు తెలియలేదు నాకు ఆ ఏజ్‌లో. కానీ ఇప్పుడనిపిస్తోంది. అది నా మీద ఉన్న ప్రేమ, చాలా కేరింగ్‌నెస్ అని. ఇలాంటివి చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు. ఇది రియల్లీ ఇది చాలా మిస్ అవుతా నేను. నేను పెద్దయ్యాక కొన్ని తెలుస్తున్నాయి. పెళ్ళయ్యాక కొన్ని, అలా అమ్మయ్యాక ఇంకొన్ని. ఇప్పుడు అవన్నీ ఏంటి అన్నవి బాగా ఫీల్ అవుతూ ఉంటాను. ఈ ఏజ్‌లో ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని వాళ్ళకి అనిపిస్తుంది. ఒక విధంగా నేను చాలా లక్కీ. నా పిల్లల్ని చూసారు తాతయ్య. నాకు ఆ ఏజ్ వచ్చే వరకు నేను తాతయ్యతో స్టిల్ కనెక్టెడ్. ఒంట్లో బాలేనప్పుడు నేను ఫస్ట్ అప్రోచ్ తాతయ్య నాకు. నాకు యోగా ట్రీట్‌మెంట్ ఇవ్వండి తాతయ్య అని అడిగేదాన్ని. నాకింకా గుర్తు. ఒక కొత్త రూ. 10 నోట్ల కట్టిచ్చారు తాతయ్య నాకు గిఫ్ట్‌గా. అది నేను చాలా ఇయర్స్ మెమరీగా ఉంచుకున్నాను. అస్సలు యూజ్ చేయలేదవి. మా తాతయ్య బుక్స్ రాస్తారు అని చాలా గ్రేట్‌గా చెప్పుకునేదాన్ని నేనందరికి. ఆహ్, ఎన్వైర్న్‌మెంట్, యోగా, ప్రేయర్స్, ఆహ్, మళ్ళీ బుక్సు, ఇవన్నీ ఒక ఫీల్ నాకు. కాన్ఫరెన్స్‌లు ఇవన్నీ చైల్డ్‌హుడ్ మెమోరీస్. చిన్నప్పటి నుంచి అదొక ఫీల్. వెయిట్ చేసేదాన్ని ఎప్పుడు కాన్ఫరెన్స్‌లొస్తాయా అని ఎవ్రీ ఇయర్. అన్నిటితో ఇవన్నిటితో నాకు తాతయ్య ఫీల్ కనెక్టెడ్. ఇప్పటికి ఇంటికెళ్ళినప్పుడు. అన్నిటికన్నా బెస్ట్ థింగ్ తాతయ్య కూర్చునే కుర్చీ. నేను ఎప్పుడెప్పుడు ఆ కుర్చీలో కూర్చోడానికి ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. తాతయ్య నా ఫస్ట్ తాతయ్య నాకు సైకిల్ కొనిచ్చారు. అది బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎవర్. ఒక ట్రెజర్ అది నాకు ఆ సైకిల్ ఒక ట్రెజర్. డ్యాడీ కొనివ్వలేదు డ్యాడీని అడిగినప్పుడు. కానీ తాతయ్య కొనిచ్చారు. అప్పుడు నేను సిక్స్త్ క్లాస్. అసలు ఆ ఏజ్‌లో అది చాలా గ్రేట్ గిఫ్ట్ నాకు. ద బెస్ట్ థింగ్. నాకు యాక్చువల్లీ రాయడం అసలు రాదు కానీ, తాతయ్య గురించి రాయాలి అంటే ఏం రాయాలా అని చాలా ఆలోచిచ్చాను. కానీ రాయడం మొదలుపెట్టాక చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ గుర్తొచ్చాయి నాకు తాతయ్యతో. ఆహ్, అసలు నా చైల్డ్‌హుడ్ విజువల్స్, మెమోరీస్ అన్నీ అలాగా రౌండ్స్ తిరిగాయి. తాతయ్యవన్నీ ఎక్స్‌పీరియన్స్‌లు. చాలా రాయాలంటే ఇంకా రాయాలనుంది గానీ, ఏం రాయాలో అర్థం గావట్లేదు. సో, ఇప్పటికింతే. థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ తాతయ్య. లవ్ యూ సో మచ్.